కనకదుర్గమ్మను గరికపాటి నరసింహారావు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం దుర్గమ్మను దర్శించుకున్నారు. వీరికి వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ ఈవో అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలు మరియు చిత్రపటాన్ని అందజేశారు. అమ్మవారి పిల్లల్ని ఎలా పెంచిందంటే కుమార గణనాథాంబ తుష్టి పుష్టిర్మతిర్ధృతి శాంతి స్వస్తిమతి కాంతిర్నందిని విఘ్ననాశిని అని ఉంటుంది. పిల్లల్ని ఎలా పెంచాలంటే తుష్టికి పుష్టికి మతికి ధృతికి ముందు వాడు సంతోషించేటువంటి ఆహారం పెట్టాలి. అది పుష్టి పోషక విలువలు కూడా ఉండాలి. మతికి మేధాశక్తి పెరిగేలా చేయాలి. ఇవాళ అన్ని రకాల ఉన్నాయి. ధృతి లేదండి. చాలామంది విద్యార్థులకి ధృతి లేదు, ధైర్యం లేదు. ఆ ధైర్యం వచ్చేలా పిల్లల్ని పెంచాలి. లలితా సహస్రంలో స్పష్టంగా చెప్పారు. అమ్మాయిల పెంపకంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సిన శాంతి స్వస్తిమతి కాంతిర్ నందిని. నందిని అంటే అమ్మాయి, నందనుడు అంటే కుమార్తె, నందిని అంటే అమ్మాయి. అమ్మాయిని అత్తారింటికి పంపినా, ఉద్యోగానికి పంపినా, చదువుకు పంపినా శాంతికి ముందు వాతావరణం అక్కడ కాపురంలో శాంతిగా ఉండాలి. ఇవి వెళ్ళి గొడవలు పెట్టకూడదు. స్వస్తిమతి అందరికీ ఉభయ వంశాలకి శుభప్రదంగా ఉండాలి. కాంతికి అంతేకాదు తేజోవంతంగా శోభాయమానంగా అమ్మవారు వెలిగినట్టే అమ్మాయిలందరూ వెలగాలి హాయిగా. అలాగా పిల్లల పెంపకం గురించి కూడా లలితా సహస్రంలో చెబుతారు. మన పిల్లల్ని మనం సక్రమంగా పెంచితే, మన పెద్దల్ని మనం గౌరవంగా చూసుకుంటే అమ్మవారి యొక్క కరుణ అందరికీ లభిస్తుంది. నేను చెప్పదలుచుకున్నాను. సెలవు. మనకి లలితా సహస్రంలో ఉంటుంది అమ్మవారి పిల్లల్ని